నాకు కొంచెం లక్ ఉంది, కానీ దానికో లెక్క ఉంది. నాకు వచ్చిన లక్ మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఐఆమ్ లక్కీ అనే కూపన్ కోడ్ యూజ్ చేసి అభి బస్సులో ఈ సంక్రాంతికి టికెట్ బుక్ చేసుకోండి. ఆహా, ఈ మొత్తం సంవత్సరంలో నాకు నచ్చిన రోజు ఇదే. ఎందుకు అనుకుంటున్నారా? మా నాన్న నన్ను పండక్కి మా అమ్మమ్మ గారి ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఎప్పుడు 4 గోడల మధ్య నలిగిపోయి మధుగాడు పండక్కి గోబ్బెమ్మలు పెట్టే ముద్దు గుమ్మల దగ్గరికి వెళ్ళబోతున్నాడు. ఈ 4 days విజయనగరంలో వీధులన్నీ తిరిగేయాలి. అవును, నేను వెళ్తున్నట్టు మహేష్ గారికి చెప్దామా? ఎందుకులే, మళ్ళీ కులుకొని సత్తాడు యాదవ. వెళ్ళిన దగ్గర నుంచి వీడియో కాల్ చేసి అది చూపించి ఇది చూపించి అని నన్ను దొబ్బుతాడు. ఈ బొగ్గాడిని బ్లాక్ లో ఎట్టేస్తే బెటర్. నాన్నగారు ఏట్రా? కాదండి, ప్రతిసారి విజయనగరం వెళ్ళడానికి బస్ స్టాండ్ కి తీసుకెళ్లి ఎర్ర బస్ ఎక్కించేవారు కదండి. ఈసారి ఏంటండి రోడ్డు మీద నిలబెట్టారు. అభి బస్ లో ఏదో ఆఫర్ ఏదో పెట్టారట కదరా? ఆ ఎర్ర బస్ రేటుకి అభి బస్ లోనే వస్తుంది. సీట్ లేకుండా సిరాగ్గా వెళ్లే బదులు అలా సారపడచ్చు కదా అని ఇందులో తీసాను. ఏంటి, మా నాన్న అభి బస్సులో బుక్ చేశాడా? ఇది 2021కే పెద్ద ప్యాంట్ మీకు. మా నాన్న టికెట్ తీయగలిగే అంత తక్కువ ధరలు ఉన్నాయంటే అభి బస్సు గట్టిగానే ఆఫర్లు పెట్టించినట్టున్నాడు. ఒరే మాలోకం, బస్సు వచ్చింది, ఆ లగేజ్ పట్టుకో. అలాగే నాన్నగారు. వారిని ఈడేంటి ఈ బస్ ఎక్కుతున్నాడు? పండగలో ఈ నన్ను డిస్టర్బ్ చేయకూడదని ఈ నెంబర్ బ్లాక్ లో పెట్టేశాను. దేవుడా చూడకూడదు. ఎవడేడు? మహేష్ గడ్ లాగా ఉన్నాడు. మహేష్, రే మహేష్, నువ్వేనా? నా పేరు మహేష్ కాదండి, ముఖేష్. మొక్క మొలిసినట్టు జుత్తేసుకుని మహేష్ కాదంటే బెటరా? ఆయరా మామ, ఏంటి ఇలా బస్ ఎక్కావు? బస్సులో నువ్వు ఉన్నావని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే ఎక్కాను. ఇన్ఫర్మేషన్ నీకు వస్తే నువ్వు ఒకడు వస్తే చాలు కదరా. మీ నాన్న అమ్మని ఎందుకు తీసుకొచ్చావు? వాళ్ళు కూడా నిన్ను చూస్తానంటే తీసుకొచ్చాను. ఇంతకీ నువ్వేం చేస్తున్నావురా బస్సులోని? ఎక్కడికి దొబ్బేస్తున్నావు నాకు చెప్పకుండా? మామ కొంచెం మెల్లగా మాట్లాడరా, పక్కన మరదలుంది. ఏంటి, మరదలతో కలిసి బస్సు ఎక్కావా? మీ అమ్మ నాన్న వచ్చారా? రాలేదురా మామ. పోనీ వాళ్ళమ్మ నాన్న వచ్చారా? లేదురా మామ. రే, పేరెంట్స్ లేకుండా పిల్లలు ఎలా పట్టుకొచ్చావురా? వాళ్ళకి ఆన్లైన్ లో గట్టా తెలియదు కదరా మామ. ఈ రోజు టికెట్ మా ఇద్దరికి దొరికిందని చెప్పాను. ఈ టికెట్ కనుక మిస్ అయితే 10,000 అవుతుందని చెప్పాను రా మామ. అంతే, పంపించేశారు. నువ్వు మామూలుడు కాదురా, మహానుభావుడివి. ఎంతకీ ఎక్కడికి వెళ్తున్నారు? హనీమూన్ కా? రే ఊరుకోరా, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఏంటి, మీ అమ్మమ్మ వాళ్ళది కూడా విజయనగరమేనా? అవునరా మామ. సూపర్. ఎన్ని రోజులు ఉంటావు విజయనగరంలో? 4 రోజులు రా. ఇంకేమైతే మొత్తం చుట్టేద్దాం 4 రోజులు. సరే మామ, మీ నాన్న వస్తున్నారా? మొన్న నేను పారిపోయాను కదా, ఈ రోజు రౌండ్ వేసేస్తారేమో, కొంచెం మేనేజ్ చేయరా. మా నాన్నతో ఉన్న అడ్వాంటేజ్ అదిరా, ఏ రోజు ఆ రోజు మర్చిపోతాడు అంతే. అమ్మయ్య, అలాగైతే పర్వాలేదు. సరే ముందు కూర్చో నువ్వు. ఎరా, ఎర్ర బ్యాగు పచ్చ బ్యాగు తెచ్చావా? తెచ్చాను నాన్నగారు. మీ అమ్మ బ్యాగ్ కాల్ దగ్గర పెట్టేసి ఆ 2 బ్యాగులు పైన పెట్టేసాయి. అమ్మ బ్యాగ్ కింద ఎందుకు నాన్నగారు? పైన పెట్టేద్దాం. అందులో మంచినీళ్ళు ఉన్నాయి, సగరాత్రి అప్పుడు దాహం వేస్తే తాగొచ్చు. అక్కర్లేదు నాన్నగారు, బస్సులో బాటిల్ ఇస్తారు. అవునా? ఎప్పుడు ఎర్ర బస్సులే కాదు, అప్పుడప్పుడు ఇలా అభి బస్సులో టికెట్ తీసి ఎక్కితే తెలుస్తుంది. ఏడ్సావులే, ముందు కూర్చో. ఏవండి, మన సీట్లేవి? ఇగోటే, ఆ కిటికీ దగ్గర నువ్వు కూర్చో. రే, నువ్వు అమ్మ పక్కన కూర్చోరా. మరి మీ సీట్ ఎక్కడ? మీరు కూర్చోండి, నేను అక్కడ బ్యాగ్ సర్దేసి వస్తాను. నాన్నగారు, నేను కిటికీ దగ్గర కూర్చుంటానండి. నిన్ను ఇక్కడ కూర్చోమని చెప్పాను కదరా, కూర్చో. నాన్నగారు ప్లీజ్ అండి, కిటికీ సీట్ కావాలండి. ఆడవాళ్ళని ఎప్పుడు లోపలే కూర్చోబెట్టాలరా. వచ్చి పోయే వాళ్ళందరూ ఇటు సైడే కదా తిరుగుతారు, వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. నువ్వు మగాడవే కాబట్టి ఎవడ సీట్ తగిలినా కాలు తగిలినా ప్రాబ్లం లేదు, కూర్చో. నాన్నగారు చల్లగా గాలి వేస్తుందండి, కిటికీ సీటే కావాలి నాకు. ఎక్కువ మాట్లాడండి, తీసుకెళ్లి డ్రైవర్ పక్కన కూర్చోబెడేస్తాను, కూర్చో. అవునరా, ఈడు మీ ఫ్రెండ్ మహేష్ గడ్లాగా ఉన్నాడు. మహేష్ గడిలో ఉండడం ఏంటి నాన్నగారు? మహేష్ గడే. వారిని ఇరికించావు కదరా. నువ్వేట్రా బస్సులో? వాళ్ళ అమ్మమ్మ ఇల్లు కూడా విజయనగరం పెట్టినాను గారు, అందుకే బస్సు ఎక్కాడు. మరి మీ అమ్మ నాన్న ఏర్రా? మా అమ్మ నాన్న రాలేదు అంకుల్. మరి ఎవరితో వచ్చావు? ఇదండి మామ. వాళ్ళ చెల్లి నాన్నగారు, వాళ్ళ చెల్లితో వచ్చాడు. చెల్లేట్రా? మరి మరదలని చెప్పమంటావా? మృదంగం వాయించేస్తాడు మా నాన్న. మరదలను కాస్త చెల్లెలు చేస్తావు కదా. ఈ పండగ 4 రోజులైనా మీ ఇద్దరు అదలో దూరంగా ఉంటారు అనుకున్నాను. ఆ దేవుడు మమ్మల్ని ప్రశాంతంగా ఉంచే భాగ్యాన్ని కలిగించేలా లేడు, ఎలాగో తగలాడండి. ఏరా, ఫీల్ అయ్యావా? లేకపోతే మమ్మల్ని ఎన్ని మేనేజ్ చేసుకుని వచ్చాను తెలుసా? చెల్లి అని ఒక మాటతో గాలి తీస్తావు దాని దగ్గర. రేయ్, నేను చెల్లని చెప్పింది నీ గాలి తీసేయడానికి కాదురా, మా నాన్న నీ తోలు తీసేయకుండా కాపాడడానికి. అదే మరదలని చెప్పుంటే లేపుకొచ్చావా పారిపోయి వచ్చావా అని నీ బుర్ర బస్సు కింద నెట్టేస్తాడు. హలో, రత్న, ఎక్కేసా రత్న. లగేజ్ అంతా లోపల పెట్టేశాను. అన్నీ నా కాళ్ళ దగ్గర ఉన్నాయి రత్న. ఏది నీలం బ్యాగా? నా దగ్గరే ఉంది, నా సంకలోనే ఉంది. ఓకే. లేదు, వెనకాల పెట్టను, నా కాళ్ళ దగ్గర ఉంచుకుంటాను. తొందరగా వచ్చేస్తాను, బాయ్. ఏంటి, లగేజ్లు ఎవరు డిక్కీలో పెట్టలేదా? లేదు సార్, అందరూ పెట్టేశారు. ఈ లగేజ్ అంతా నాదే. ఏంటి బాబు ఇన్ని బ్యాగులు? వెనకాతల డిక్కీ ఖాళీగానే ఉంది కదా, తీసుకెళ్ళి అక్కడ పెట్టే. లేదు సార్, మా రత్నం ఒప్పుకోదు. పొద్దున్నే బస్సు దగ్గరకు వచ్చి నిలబడుతుంది. అప్పుడు గానీ నేను లగేజ్ డిక్కీలోంచి తీసానని తెలిస్తే నా తోలు ఒలిచేస్తుంది. మరి బస్సులో ఎవరో ప్రయాణం చేయొద్దా? నువ్వు ఇలా కాళ్ళ మధ్యలో లగేజ్ పెడితే ఎలాగో వద్ది?
ప్లీజ్ అండి ఏదో అడ్జస్ట్ అయ్యి కూర్చుండిపోండి. కావాలంటే నేను కింద కూర్చుండిపోతాను. నా సీట్ కూడా మీరే తీసుకోండి, కానీ లగేజ్ మాత్రం తీయద్దండి. వద్దులే వద్దులే, కూర్చో కూర్చో, నేనే ఏదోలా అడ్జస్ట్ అవుతాను. థ్యాంక్స్ గురుగారు. అది నరుకు నరుకు. జై బాలయ్య, గొడ్డలు దిగిపోవాలా? అంకుల్ అంకుల్ ఇలా రండి ఇలా రండి. ఏంటి బాబు? కొంచెం అల్లు అర్జున్ సినిమా ఏమైనా ఉంటే పెట్టండి అంకుల్. రే నువ్వు ఉండరా అంకుల్, ముందు మా బాలయ్య సినిమా అయిపోయాను అప్పుడు పెట్టుదురు. రే ఎన్నిసార్లు చూసావురా ఈ సినిమా? అల్లు అర్జున్ సినిమా పెట్టుకుందాంరా. లేదు, ఇది అయిపోయాక ఏదైనా. బాబు అలా మీకు నచ్చిన సినిమా ఏరు వేసిందే చూడాలి. సరిపోయిందా? చూడు. అరే మహేష్ మహేష్, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్. అరే బానా నీ బుర్ర పక్కన రా. వేసి వేసి వేసే నా కొడుకుని. అమ్మా మామ మిస్ అయిపోయారా? ఎందుకురా నువ్వు పనికొస్తావు? చిలక సిక్కినట్టు సిక్కాడు కదరా, ఏసీడు మానేసి. ఒరే మధు ఏంట్రా గోలా? నువ్వు ఉన్నామా? అది కాదు కాదు ఆ బ్లూ షర్ట్ బ్లూ షర్ట్ బ్లూ షర్ట్ ఆనేసే. బాబు ఏంటమ్మా ఏంటా గోలా? బస్సు అనుకున్నారా బాత్రూమ్ అనుకున్నారా? మీ వల్ల తోటి ప్రయాణికులందరికీ ఇబ్బంది. పడుకోండి. ఎప్పుడు పడుకోవడమేనట అంకుల్. ఆ మొహం చూడండి, పడుకొని పడుకొని మైదా పిండిలాగా అయిపోయింది. బస్సు ఎక్కినప్పుడైనా కొంచెం బిజీగా ఉండాలి. మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా? ఇలాగ ఇవ్వండి, ఫ్రీ ఫైర్ డౌన్లోడ్ చేసి చెప్తాను, మాతో పాటు ఆడుతురు కానీ. ఎరా బాబు అని మర్యాదకి చెప్తే అర్థం కాదా? 2 పేకాల మీ ఇద్దరికి. మూసుకొని పడుకోండి. ఎదుటోడు దెబ్బలెట్టినంత వరకు నువ్వు ఏది అనవు కదరా. ఏండే గురుగారు, ఏండే ఈడెవడీడు? ఇతను పైనుంచి ఇతను కింద నుంచి సరిపోయింది. ఒరే మధు, ఒరే మధు, ఏటమ్మా? నాకెందుకో వాంతి వచ్చేలాగా ఉందిరా. అదిగో చూసావా, ఎప్పుడు కక్కుర్తిపడి ఆ 10, 20కి ఎర్ర బస్సులు ఎక్కడం కాదు. అప్పుడప్పుడు ఇలా వాల్వో బస్సులు ఎక్కితే తెలుస్తుంది. ఏడుసేవలే గాని ముందు వెళ్ళి మీ నాన్న పిలువరా. అమ్మయ్యా సీటు మారచ్చు. ఈడ ఆపడో ఈడ తాగదు. ఈ లాపిలో పూరొచ్చేలా ఉంది. అమ్మయ్యా ఆపినట్టు ఉన్నారు. నాన్నగారు నాన్నగారు, ఈ లాపారు ఈడు మొదలెట్టాడు. ఏట్రా? అమ్మకి వాంతి వస్తున్నట్టు ఉందట నాన్నగారు, మిమ్మల్ని పిలుస్తుంది. అమ్మయ్యా నా కొడుకులే కరెక్ట్. సరే సరేదా, నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్తాను. అమ్మయ్యా ఇక్కడైతే ఎవరు లేరు, నీట్గా ఆడుకోవచ్చు. ఆహా ప్లేస్ అదిరిపోయింది. ఇంక మనం ఆట మొదలెట్టి ఇదేంటి, నేను ఇంకా ఆట మొదలే పెట్టలేదు. ఫైరింగ్ గేట్ నుంచి వస్తుంది. గేమ్ ఏమైనా గ్లిచ్ వచ్చిందా? ఓ మై గాడ్, మానవ బాంబులా. మా నాన్న నాకు ఈ సీట్ ఇచ్చినప్పుడే అనుమానం రావాల్సిందే. అంకుల్ అంకుల్, అబ్బా వీడు అడిగే కొద్దీ వేస్తున్నాడు కదరా, వెనక్కి వెళ్ళిపోతే బెస్ట్. అబ్బా గుంట గులాబీలాగా ఉంది. ఈ రాత్రికి ఎలాగైనా రౌండప్ చేసి నా రూట్ లోకి లాగేయాలి. దేవుడా నువ్వు ఉన్నావయ్యా. ముందు ఏమని మాట్లాడదాం? వాట్స్ యువర్ నేమ్ ప్లీజ్. ఇది ఎలాగుంది? వద్దులే, దొరికిపోతాం. మీ పేరు? నువ్వు నా పక్కనొచ్చి కూర్చోగానే నాకేదేదో అయిపోతుంది తెలుసా. పరిచయం లేకుండానే డైరెక్ట్ గా పనిలోకి వెళ్ళిపోతుంది. ఐ లవ్ యూ. అయ్యో బాబోయ్, ఐ లవ్ యూ టూ. ఈ విషయం నేనే నీ దగ్గరకు వచ్చి చెప్దాం అనుకున్నాను, అంతలోనే నువ్వే నా దగ్గరకు వచ్చావు. అయ్యో బాబోయ్ మధు, నీ రూట్ క్లియర్ అయిపోతుందిరా. అయినా ఇంత అందంగా ఎలా పుట్టావు నువ్వు? అంతా మా నాన్నదయ్యా. చిన్నప్పటి నుంచి ఇంత అందంగా ఉండేవాడా, లేదా ఈ మధ్యన ఇలా తయారయ్యావా? లేదు లేదు, చిన్నప్పటి నుంచి అందగానే. చిన్నప్పుడు జాన్సన్స్ బేబీ పౌడర్ యాడకి నన్ను అడిగారట, దిష్టి తగులుతుందని మా నాన్న నన్ను పంపించలేదు. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ముందు ప్రేమించుకుందాం, తర్వాత పెళ్లి చేసుకుందాం. మరి మీ నాన్నగారు మన పెళ్లి ఒప్పుకుంటారంటావా? మా బాబుకి నేను ఏది చెప్తే అదే. మనది అమర ప్రేమని చెప్దాం, ఎందుకు ఒప్పుకోడు? అవునా? నువ్వంటే మీ నాన్నగారికి అంత భయమా? మా అమ్మలకు కాదు, గాజ గాజ వణికిపోతాడు. చూస్తావా? చూపించరా నాన్నగారు ఏం చూపించాలి? అయ్యి బాబోయ్, నువ్వేటి ఇప్పుడే చూసానురా బాబు, వణుకొచ్చేస్తుంది. ఏం నాన్నగారు చలేస్తుందా? చలి కాదురా, మండిపోతుంది. ఏమ్మా మా వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఛీ, ఎవడీడు? మరి ఇందాక నుంచి మా వాడితో తెగ మాట్లాడేస్తున్నావు. వాట్ నాన్ సెన్స్. నేను నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. పుట్టినా నాన్నగారు ఇప్పుడే ఐ లవ్ యూ చెప్పింది నాకు. బుద్ధున్నదే ఎవరితోనే నీకు ఐ లవ్ యూ చెప్తాదా? కోతి మొఖం వేసుకొని. నేను నా బాయ్ ఫ్రెండ్ కి చెప్తున్నాను. ఫోన్ చేతిలో పెట్టుకుని ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఒరే మట్టి బుర్రా, నేను ఇయర్ పోడ్ తో మాట్లాడుతున్నాను రా. నాన్నగారు క్షమించండి, బస్సులో కూడా బెల్ట్ ఎందుకండి? అమ్మాయి ముందు పొరుగు పోద్దండి నాన్నగారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.